ఒకరి చేతికి నెత్తురుందంటే వాళ్ళు హంతకులని కాదు, సచ్చినోడు ఎంత బాధ పెట్టుంటే ఆ నెత్తురు అంటుంటది. పచ్చడం ఎత్తుకులేంది నెత్తురు లెక్క అనిపిస్తానే. నా భ్రమనా లేక నిజమా? ఆ రుచి ఆ జిగురు చూస్తా అంటే నెత్తురు లెక్కనే అనిపిస్తోంది. అయినా ఒకని సావుకి పూర్తి క్రెడిట్ రాలిన శవానికి కాదు, కత్తి పట్టుకున్నోళ్ళ గుండెలల్ల సచ్చినోళ్ళకు కూడా ఇయ్యాలి. అదే మన ఇన్సైడ్ పర్సన్కి. మా అమ్మ అంటుండే, బిడ్డ మొగుడిని అర్థం చేసుకొని అణిగిమణిగుండు, నీ లోపలున్న రాక్షసిని బయటికి రానియకని. ఈడు పెట్టే టార్చర్కి నా లోపలున్న రాక్షసి బయటికి వచ్చింది, నా మొగుడు చచ్చిండు. వడేమంటుండే, కూర బాలేదు, కూరలో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, రుచి లేదు, పచ్చి లేదు అని ఎన్ని వంకలు పెడుతుండేవాడు. ఫోన్లో ఎవడు, ఈడెవడు, ఆడెవడు, ఇంట్లో ఎవడు, బయటెవడు, ఎప్పుడు చూడు ఇదే. ఇప్పుడు అనరా నీ అబ్బా. ఇక జాల్తీ, వీడిని చంపి చాలా రోజులు అవుతుంది. వీని బాడీని తీసుకొని పోయి డ్రైనేజ్లో పడేద్దామా? వద్దులే, పెద్ద మోరీలో పడేస్తే ఎట్లుంటుంది? వద్దు, పారే నదిలో పడేద్దాం, కెనాల్లో పడేద్దాం, పీడ పోతుంది. అదే నాకు కూడా మంచిది. వీడిని చంపి 2 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజేమో కంపు కొట్టింది, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఆ వాసన నచ్చుతుంది. నేను చంపి 2 రోజులు అవుతుంది. ఇలా అయ్యవ కానీ దోస్తులు కానీ ఇంకెవ్వరు రాలే. ఒకవేళ వాళ్ళు వస్తే నేనేం చేయాలి? ఏం చేయాలి నేను ఇప్పుడు? వాళ్ళు వస్తారా? వస్తే ఏం చేయాలి నాకేం అర్థమవుతలే. అయ్యో అయ్యో, ఎట్లా? పోలీసులా? ఈ దోస్తులా? ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో దేవుడా, ఏం చేయాలి? కత్తేది? ఇల్లు 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 క్లీన్ చేయాలి ఫస్ట్. ఈ రక్తం అంతా తుడిచాలి. నా నైటీ తగలబెట్టేస్తా. నా నైటీ తగలబెట్టేస్తా. రక్తం రక్తం మరకలు పోవట్లేదు. అయ్యో అయ్యో, తుడుచుకోవాలి, పోవట్లేదే. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు నేను? అయ్యో, నా నైటీ తగలబెట్టేస్తా. మరకలు పోవట్లేదు, ఈ రక్తం మరకలు. అయ్యో దేవుడా, ఈ రక్తం మరకలు ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే అది ఫస్ట్ తలుపు ఓపెన్ చేస్తా. డోర్ తీయడానికి ఎంతసేపే? వస్తున్నా అండి, వస్తున్నాను. బాగా రెడీ అయ్యావు. ఎవడేవాడు? ఎవరు లేరండి. ఎవరు లేరు. ఎవడాడు? ఎవరు లేరండి. ఎవరు లేరు. వంట వండినవా? ఇప్పుడే చేస్తున్నా అండి. ఇప్పుడే చేస్తున్నా. ఇప్పుడా? పొద్దున్న నుండి మొగుడు కష్టపడి పైసలు సంపాదించి ఇంటికి వస్తే వాడు వచ్చేలోపు వంట చేయాలని తెలియదానే నీకు? నార్మల్
లోపలికి వెళ్ళి 90 ఫిక్స్ చేసి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఇక తీసుకో. తొందరగా.